పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే ఉద్దేశంతో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు కాలువలు ప్రక్షాళన చేస్తున్నారు. వేసవికాలం దృష్ట్యా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో మైక్రోఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలన్న ప్రజాప్రతినిధి ఆశయాలకు పంచాయతీ సిబ్బంది గండి కొడుతున్నారు. మంచినీటి చెరువులు, వాటర్ ట్యాంకులపై పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఉద్యోగులు చెలగాటమాడుతున్నారు. మంచినీటి చెరువులో పాకుడు, చెత్తా చెదారం, బ్రాందీ సీసాలు, ప్లాస్టిక్ కవర్లతో అపరిశుభ్రంగా మారింది. తాగునీరు పూర్తిగా కలుషితం కావడంతో వాటిని సేవిస్తే ఏం రోగం వస్తుందోనని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వేసవి కాలంలో సరైన తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. మంచినీటి పైపుల నుంచి పసరుకు తోడు కంపు కొడుతున్న నీళ్లు తాగేలా లేవని స్థానికులు వాపోయారు. కాలువలు కట్టేయడంతో పాటు 2-3 రోజులకు ఒకసారే పైపులు ఇస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నగర్ అండి. నా పేరు దుర్గా. నీళ్లు బాగా పేడ కంపులాగా, కుళ్ళు కంపులాగా, ఏండ్రూమ్ లాగా వాసన వస్తున్నాయండి. నీళ్ళు కూడా నాచు కలర్ లో ఉండి చాలా దారుణంగా ఉన్నాయండి. మాకైతే నీళ్ళకి ఫుల్ గానే వస్తాయండి. ఒక రోజు వస్తాయి, ఒక రోజు రావు. కానీ నీళ్ళు మటుకి చాలా వరస్ట్ గా ఉన్నాయండి. అవి కొంచెం బాగు చేయాలని మేము ఈ నీళ్ళు తాగడం వల్ల హాస్పిటల్ పాలవుతున్నామండి. చిన్నపిల్లలతో ఉన్నామండి. మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి, మంచినీళ్ళు కావాలని. అసలు బాగోట్లేదండి. నీళ్లు వారం రోజులు బట్టి చాలా చిరాకుగా వస్తున్నాయండి నీళ్లు. ఈ నీళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళం అండి మేము. ఈ నీళ్ళు ఏమో తాగి మాకు రోగాలు ఎక్కడొచ్చేస్తాయని మాకు భయం వేస్తుంది. అంత పచ్చగా మురుగ్గా ఒక డ్రైనేజీ వాసన వచ్చేస్తున్నాయండి నీళ్లు. మాకు కొంచెం నీళ్లు సరిచేయండి. మేము లేకపోతే ఈ నీళ్ళు తాగి మాకు అనారోగ్యం పాలవుతుంది.